తెలుసుకున్న వారు దయచేసి నిలబడండి. నలుగురేనా? ఆడతారు కదా, సంఘం ఆడతారు కదా. ఇంతవరకు మీరు వాక్యాన్ని విన్నారు. బాప్తిస్మల కొరకై సిద్ధపడినటువంటి ఈ నలుగురు సహోదరులు, వారు దేవుని ఎదుట, సంఘం ఎదుట దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఆ మార్పు వారు దేవునికి తెలియజేస్తూ ఉన్నారు, తర్వాత సంఘాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చెప్పే సమాధానాలు దేవునికి మీరు చెప్తున్నారనే విషయాలు మీరు మర్చిపోకండి. ఇప్పుడు మొదటి ప్రశ్న మీకు వేస్తున్నాము. ఇప్పుడు సంఘము చెప్తున్నారంటే దేవునికి చెప్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు వారి యొక్క రక్తములో మీ పాపములన్నీ శుద్ధి చేయబడినవని నిశ్చయత, నమ్మకము మీరు పొందుకున్నారా? అందరూ నలుగురు చెప్తే టాప్ లేకపోవాలి వాయిస్. యేసు ప్రభు వారి యొక్క రక్తంలో మీ ప్రతి పాపము శుద్ధి చేయబడిందనే నమ్మకము, నిశ్చయత మీరు కలిగి ఉన్నారా? వెరీ గుడ్. యేసు ప్రభు వారికి మీకు మధ్యలో ఆటంకకరమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదా? ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతారని ఎవరన్నా చెప్పారా మీకు? ఎందుకు తీసుకుంటున్నారు మీరు? పరలోకం వెళ్ళటానికా? పర్లేదు చెప్పండి. తీసుకున్న ద్వారా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? లేదు కదా? ఓకే. అయితే పరలోకం వెళ్ళడానికి ఒక మెట్టిది, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా పరలోకం వెళ్ళడానికి మధ్యలో చాలా మీరు చెయ్యాలి. అవన్నీ కూడా దేవుని మందిరంలో మీరు స్థిరపరచబడినప్పుడు ఒక్కొక్కటి మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేసినప్పుడు దాని ప్రకారంగా మీ జీవితాలు మార్చుకోవాలి. పరలోకం కొరకు మీరు తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతారు, ఈ లోకంలో మేము ఎలా జీవించినా పర్లేదు, బాప్తిసం తీసుకున్నాం కదా అనే మనస్సుతో తీసుకోవట్లేదు కదా? ఓకే. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నిటిలో మీరు నిలబడతారా? ఇప్పుడు చెప్పినట్టుగా ఉండదు మరి. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారా? యేసు ప్రభు మీ జీవితంలో చేసినటువంటి కార్యము అందరికీ మీరు తెలియజేస్తారా? అంతకుముందు ఉన్నటువంటి ఆ పాత లక్షణాలన్నీ మీరు విడిచిపెట్టారా? అన్నింటికి చెప్పేస్తున్నారు, విడిచిపెట్టారా? ఓ చెప్పు, పాత లక్షణం ఒకటి చెప్పు. ఏది విడిచిపెట్టావు? అంతకుముందు ఏముంది, ఇప్పుడు ఏమి విడిచిపెట్టావు? అంటే పాత లక్షణం అంటే ఒకప్పుడు మీలో దేవునికి ఇష్టం కాని లక్షణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పడం ఇబ్బంది, నేను అడగడం కూడా ఇబ్బందే. అయితే మీలో ఉన్నటువంటి పాత లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టారా? మీ అలవాట్లన్నీ మారినాయా? మీ అలవాట్లన్నీ మార్చుకున్నారా? ఎన్ని కష్టాలన్నా దేవుని కొరకు నిలబడతారు. మరి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు బాప్తిసం ఇస్తున్నాము. తర్వాత ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పండి. మీ తల్లిదండ్రులు బాప్తిసం తీసుకోమని ఎవరన్నా మిమ్మల్ని బలవంత పెట్టారా?
ఈ సంఘంలో ఎవరైనా బాప్తిసం తీసుకోండి అని మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా? మీ సేవకుడి పేరేంటి? తిమోతి గారు, అమ్మ మీరు బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే మా సంఘంలో సభ్యులు అవుతారు, కాబట్టి బలవంత పెట్టి మీ సేవకుడు మీకు బాప్తిసం తీసుకోవాలని బలవంత పెట్టారా? మైకులు ఉన్నాయి కానీ సౌండ్ రావట్లా. మీ సేవకుడు బలవంత పెడితే తీసుకుంటున్నారా? మీరు నిజమే చెప్తున్నారు కదా? మరి మీరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టే మీరు దేవునికి లెక్క చెప్పాలి. మేమెవ్వరం కూడా ఈ విషయంలో మేమెవరు కూడా లెక్క చెప్పము. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుడు మరి తనంతట తానుగా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందండి అని మరి బలవంత పెట్టిన కారణాన్ని బట్టి మీరు బాప్తిసం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు తీసుకునే బాప్తిసాలకి ఇక్కడ దైవ సేవకులుగా మేమెవరు కూడా బాధ్యత మేము తీసుకోము, మీరే బాధ్యత దీనికి. ఎందుకంటే తర్వాత ఏ రకమైన పరిస్థితులు వచ్చినా మేము ముందుగానే చెప్పాం, ఇట్లా ఉంటాయని. కాబట్టి దానిలో మీరు స్థిరంగా ఉంటే దేవునికి మహిమ కలుగుద్ది. ఒకవేళ దానిలో నుండి మీరు తొలగిపోతే మీరు చెప్పినటువంటి సమాధానాలకు మీరే బాధ్యత వహిస్తారు. కూర్చోండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనములు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రియులు నర్సాపురం, లాక్పేట, బెరాకాలో మా ప్రియులను మీరు రక్షించుకుంటూ వచ్చినారు. మారు మనసు అనుభవంలోనికి తీసుకొచ్చారు, పాప క్షమాపణ అనుభవంలో తీసుకొచ్చారు. వారు పాత జీవితం అంతా మార్చుకోవడం అనుభవంలోనికి వచ్చారు. ఇప్పుడు నీ కొరకు ఎన్ని కష్టాలైనా, శ్రమలైనా, అవమానముల, నిందలైనా భరించడానికి వారు తీర్మానం చేసుకున్నారు. వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము సంఘముగా కలిసి వారికి బాప్తిసాలు ఇవ్వటానికి వెళ్తుండగా సహాయం చేయమని, ప్రత్యేకంగా బెరాకా విశ్వాసులు, దైవ సేవకులు, ఇక్కడ చేరిన దైవ సేవకులందరినీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఇప్పుడు సాక్షాత్తంగా మనందరం కలిసి బాప్తిస సాక్ష్యంలో పాలు పొందుతాము. బాప్తిసాలు ఇచ్చిన వెంటనే వీరికి హస్తనిక్షేపణ ప్రార్థన ఉంటుంది. దయతో అందరూ గమనించండి. కొద్ది నిమిషాల్లోనే మనం ముగించుకుని మరలా ఇక్కడికి వస్తాము. అప్పుడు దీవెని ఇచ్చిన తర్వాత ముగిస్తాం. దయచేసి అందరూ లేచి వరుసగా ఇక్కడ చెరువు ఉంది, మనం పాటలు పాడుకుంటూ ఆ చెరువు దగ్గరికి వెళ్తాం. అక్కడ బాప్తిస్ట్ కార్యక్రమాలు జరుగుతాయి. బయట స్టేజ్ ఉంది, మరి బ్యాండ్ వాళ్ళు అదే రీతిగా నాని పాటలు పాడతారు. ప్రసాద్ అన్న హార్మోనియం వేస్తారు. లైన్లో ఉండమానండి. లైన్లో సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం. లైను వెనక్కే గమనించండి సహోదరులు, సహోదరులు. మొదటగా సహోదరులు ఉండాలి, తర్వాత సహోదరులు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. శుభ సమాప్తికి ఆగమనములకు ప్రభు సన్నిధి నీవు చేరుటకై
Nana gato chopende kichu karene ఎప్పుడు మైక్ ఓకే ఆర్మేయం మీరు లేకండి ఇక్కడ Nana gato chopende బాంబులు బాంబులు బాప్టిజం తీసుకున్న వాళ్ళు సిస్టర్స్ డ్రెస్ దగ్గర ఉండాలి. తర్వాత తీసుకున్న వెంటనే ఓ సహోదరిని తీసుకెళ్ళి అక్కడ బట్టలు మార్చుకుని పట్టుకోండి. అది అమ్మా సహోదరి వీరమ్మ గారు, యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? మీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నారా? మీ పాపములు క్షమించబడ్డావని నిశ్చయిత మీరు పొందుకున్నారా? దేవునికి మీకు ఆటంకకరమైనది ఏదైనా ఉన్నదా? మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామంలో మీకు బాప్తిసం ఇస్తున్నాం. తిరువబడెను నామాను నేత్రము, తిరువబడెను నామాను నేత్రము, తిరువబడెను నామాను నేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే. త్వరగానండమ్మా, త్వరగానండి. బాబ్జీ ఇక్కడ అక్కడ కొడుతున్నావు నువ్వు. ఎవరు ఈ సమయంలో ఎవరు? దానికి ఇంటి ఎత్తమంటారా? మదేనా యేసు ప్రభువాన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? అంగీకరించాను. నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. నీ పాపములు క్షమించబడినవని నిశ్చయిత నువ్వు పొందుకున్నావా? పొందుకున్నాను. దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉన్నదా? లేదు. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను.
ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేనే యేసును దాకురము, నేనే యేసును దాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. అమ్మ మేరీ, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? అంగీకరించాను, యేసు ప్రభు వారి యొక్క రక్తములో నీ పాపములన్నీ శుద్ధి చేసుకున్నావా? శుద్ధి చేసుకున్నాను, నీ పాపములన్నీ దేవుడు క్షమించినాడనే నిశ్చయతను పొందుకున్నావా? పొందుకున్నాను. దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉన్నదా? లేదండి. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా. సత్య సమాధానం నీకు కావాలేనా? సత్య సమాధానం నీకు కావాలేనా? సత్య సమాధానం నీకు కావాలేనా? నేనే యేసును దాకురము, నేనే యేసును దాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. అమ్మా తేజస్వి, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? అంగీకరించాను, నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకున్నానండి, నీ పాపములన్నీ క్షమించబడ్డాయనే నిశ్చయతను పొందుకున్నావా? పొందుకున్నాను. దేవునికి నీకు మధ్యలో ఆటంకకరమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీళ్ళమందు, ప్రవేశించు నీళ్ళమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనములు, స్తోత్రములు. 2025వ సంవత్సరం మార్చి నెల 24వ తారీఖున నిశ్చిత ప్రకారంగా నర్సపురం బెరాక ప్రార్థన మందిరం ద్వారా బాప్తిస కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సహాయపడుతూ వచ్చినారు. సంఘములో నుండి 4 ప్రభా మరి మారు మనసులైనటువంటి మా ప్రియులను మీరు దర్శించి నీ అందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నూతన జన్మ పొందటానికి ఈ మధ్యాహ్న సమయంలో సంఘ సమక్షములో మా ప్రియులకు బాప్తిసాలు ఇచ్చడానికి మీరు సహాయం చేస్తూ వచ్చినారు. బాప్తిసం పొందినటువంటి మా ప్రియ సహోదరులు ఈ దినము మొదలుకొని ఈ లోకములో వారు జీవించేంత వరకు కూడా ఈ లోకములో ఏర్పరచబడినటువంటి వారిగా, ఈ లోకం నుండి వేరు చేయబడిన వారిగా, నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించేలాగన వారి చుట్టూ ప్రభా మీ యొక్క శిలువ రక్తమును కంచిగా వేసి అపవాది దుష్టుడు వారిని ప్రభా మరి నీ నుండి తొలగించుకుంటున్నట్లుగా నీ కృపా సహాయం కిందగా వారు తీసుకొస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో బాప్తిస కార్యక్రమంలో పాల్పొందినటువంటి ఈ దైవ సేవకులు, స్థానిక విశ్వాసులు, సంఘము మీ అందరినీ కూడా కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థి స్తుతించి వేడుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం బాప్తిసాలు తీసుకుంటే మా ప్రియ సహోదరులకు చేరి వచ్చిన సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండుగాక. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా
నశింపచేయుదుత నన్ను దాటిపోయేను నశింపచేయుదుత నన్ను దాటిపోయేను విలువైన రక్తము ద్వారా విలువైన గొర్రె రక్తము ద్వారా దుప్పటేయండి ఆయనకి దుప్పటేయండి. రక్షణలో దాగి నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేయుదుత నన్ను దాటిపోయేను నా సింపచేయుదుత నన్ను దాటిపోయేను ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే మాకు చెందదు అది మాకు పాటలు సంతోషము పాటలు సంతోషము ఆనందమే మేలని చెప్పి ప్రియుడసు లోకాన శాశ్వత ఆనందమే లేదని చెప్పి ప్రియుడసు పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు తీరును పాటలు సంతోషముగా ఆడుచు సేవును వెళ్ళుదము ఉంది. బయట ఉన్నటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని యొక్క మందిరంలోనికి రావాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాము. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకోవాలి. మరి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి స్టీవెన్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నా. బయట ఉన్నటువంటి సేవకులు కానీ మీరంతా కూడా కుర్చీలో ఆసనం అయిపోయారు. మీరంతా కూడా లోపలికి వచ్చేయాలి. ప్రసాద్ అన్న, శేఖర్ గారు, మిగిలినటువంటి సహోదరులంతా కూడా దేవుని యొక్క మందిరము ముందుగా నింపబడాలి. ఆ తర్వాత బయట ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. రండి, ఒక్కరు లేరు మందిరంలో, చేసుకుందాం. మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడవు, నిత్యము నివసించే దేవుడువు, ఉన్నవాడవు, అనువాడవు, ఉండుననువాడవు. ప్రభువా మా తండ్రి, ఈ మార్చి నెల 24వ తారీఖున మరి ఉదయకాలం నుండి నర్సాపురం లాక్పేటలో బెరక ప్రార్థన మందిరం ద్వారా మరి జరుగుతున్నటువంటి మరి మీ పరిచర్యలకే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలము మరి నవరాజపురం కాలనీ మా ప్రభు మా తండ్రి ఈ తదితర ప్రాంతాల్లో చుట్టుప్రక్కల బహిరంగ సువార్త చేయడానికి సహాయం చేస్తూ వచ్చారు. వందనాలు. జెరూసలేం గాస్పుల్ టీంలో ప్రభా మరి ఉన్నటువంటి దైవ సేవకులు, మా ప్రభా మరి బాధ్యత గల సహోదరులు, అలాగే సభ్యులైన వారు పాలు పొంది నిన్ను మహింపరచడానికి, నిన్ను గణపరచడానికి కృప చూపించారు. వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా మా తండ్రి, పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నీ సాక్షార్థముగా బెరాక ప్రార్థన మందిరంలో రక్షించబడిన బిడలు ప్రభువా మా తండ్రి, వాక్యానుసారంగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అనే మాట బట్టి మరి పూర్తిగా వారు మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది నీటి బాప్తిసము వారు ఇచ్చి ఉన్నారు అందరి ఎదుట.
ప్రభువా మా తండ్రి, మీరు కూడా మీ దూతలతో పరలోకంలో చూచి ఉన్నారు. అందుని బట్టి నేను స్తుతించి నిన్ను మహింపరిచి నేను ఘనపరుస్తున్నాం. మరి ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో బాప్తిసం తీసుకున్న వారికి హస్త నిక్షేపణ కార్యక్రమం చేయనంటుండగా త్వరలో ఈ కార్యక్రమం కూడా చేయగలుగుటకు సహాయం చేయండి. ప్రభు మా తండ్రి, సొమ్మసిలిన వారికి బలమునిచ్చేవాడు నీవు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేవాడు నీవు. యెషయా గ్రంథం 40:29 ప్రకారంగా అలసిన దేహములను ప్రాణములను మీరే తెప్పరిల్ల చేయండి, సేద తీర్చండి, సహాయం చేయండి. బయట ఉన్న వాతావరణాన్ని బట్టి ఇంతవరకు బహిరంగముగా నడిచి మరి పరిచయలో పాలుపొందిని బట్టి మా దేహములు కొంత అలసి ఉన్నవి గనుక మీరే నీ పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలం ఇచ్చి కొన్ని నిమిషాలు ఓపికతో ఈ జరగబోయే కార్యక్రమంలో కూడా పాలు పొందడానికి మా అందరికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. పాటలలో సహాయం చేయండి, వాయిద్యములు వాయించే వారిని బట్టి మీకు వందనాలు. వారికి కూడా నైపుణ్యత దయచేయండి. తిరిగి మా ప్రభా హస్త నిక్షేపణ కొరకున్న వాక్యము వర్తమానం తిరిగి మా ప్రభా వారి మీద చేతులుంచి ప్రార్థించే సమయము, ఈ రీతిగా ప్రతి సమయము కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయండి. ప్రభు మా తండ్రి, వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ మరి నడిపిస్తున్నటువంటి మీ దాసులను బట్టి, మరి మీ దాసులు భీమవరం నుండి ఇమ్మానుయేల్ కృష్ణవర్ గారిని కూడా తీసుకొచ్చినందుకు వందనాలు. బాప్తిస్మలు ఇచ్చుట్లో వారిని వాడుకున్నారు, వందనాలు. అలాగే మంగళగిరి నుండి కోరేష్ గారిని కూడా తీసుకొచ్చి మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. అలాగే ఉదయకాలము నుండి కూడా మరి జెరూసలేం గాస్పుల్ టీం నడిపిస్తున్నటువంటి మరి సహోదరులు ప్రసాద్ గారిని కూడా మీరు వాడుకుంటున్నందుకే వందనములు, స్తోత్రములు, స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. మరి స్థానిక దైవ సేవకులు తిమోతి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మరి ఈ మధ్యనే వారి కుమారుడు కూడా మరి సర్జరీ జరిగింది, జాన్ గారిని బట్టి వందనాలు. మరి ఇచ్చినటువంటి ప్రభా స్వస్థతను బట్టి మీకు వందనాలు. మరి ఈ రీతిగా నీ సాఖ్యార్థంగా మరి పరిచయం జరుగుతుండగా ముందు దినాల కొరకు వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థించుకుంటూ, ముందున్న సమయం కొరకు సిద్ధపరచవలసిందిగా ప్రార్థించుకుంటూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో చిన్న పాట ద్వారా ప్రభుని గణపరుచుకుందాము. 613వ పాట, జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు అనేటువంటి పాట ద్వారా ప్రభుని గణపరుచుకుందాం. పాటలో సహాయం కొరకైనటువంటి సహోదరుడు బ్రైనాడ్ గారు, బాబ్జన్న గారు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి మరి రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. చిన్న దేవుని యొక్క దేవుని యొక్క సంకల్పం బట్టి ఈ లోకంలో దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి, రక్షణ పొందినటువంటి నలుగురు సహోదరులు. ఇది పరలోకపు ఏర్పాటు తప్పించి మానవుని యొక్క ఏర్పాటు కాదు. ఇంతవరకు మీరు ఈ బెరాకా సంఘానికి వస్తూ వెళ్ళి ఉండొచ్చు. ఈ భౌతికమైన సంఘములో మీరు కార్యక్రమాలన్నీ కూడా పాలు పొంది ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు యేసు ప్రభు వారు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘములో అంగములుగా మీరు చేర్చబడుతూ వచ్చినారు. రెండు మీరు గమనించాలి, రెండు వేరు వేరు. మనందరూ కూడా సంఘానికి వచ్చి పోతూ ఉండొచ్చు. సండే స్కూల్కి రావచ్చు, యవనస్తుల గుడికి రావచ్చు, ఆరాధన కొరకు రావచ్చు, ప్రత్యేక గుడికి రావచ్చు. వచ్చి వెళ్ళిపోవటం వేరు. ఇప్పుడు క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి సంఘములో అంగములుగా మీరు చేర్చబడ్డారు. ఈ భూ సంబంధమైన సంఘాల్లో అందరూ కూడా సభ్యులుగా ఉండొచ్చాము, కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి సంఘములో సభ్యులుగా చేర్చబడడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. దాని కొరకే దేవుడు ప్రాణం పెట్టాడు, దాని కొరకే దేవుడు రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, ఎరగలేరు, మీరు ఒంటరిగా లేరు. మీతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉంటాడండి. మీతో పాటు సంఘం ఉంది. సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి మీరు సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డారు. ఏ సంఘంలో? బెరాకా సంఘంలో కాదు. ఏ సంఘంలో? క్రీస్తు రక్తము చేత కొన్నటువంటి
సంఘములో. ఆ సంఘములో చేర్చబడడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆ సంఘములో చేర్చబడడం అనేది అది ధన్యకరమైనది. కాబట్టి యేసుప్రభువు వారు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఆయన ఏర్పాట్లో ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘములో చేర్చబడతారు. అటువంటి ధన్యత మీకు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా కూడా మీతో పాటు పాలు పొందడానికి ఎవరున్నారు? సంఘం ఉన్నది. కష్టం వచ్చిందనుకోండి, మీ పక్షంగా ప్రార్థన చేసేవారు ఎవరున్నారు? సంఘం ఉంది. శ్రమ వచ్చిందనుకోండి, మీ పక్షంగా ప్రార్థన చేసేవారు ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘం చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉన్నది. కాబట్టి ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మరి మారు మనసు, మరి బాప్తిసం తీసుకున్న వారి కొరకై దేవుడు ఒక ప్రణాళిక పెట్టిన వాడుకుంటున్నాడు. చూడండి, ఎవరైనా తీసి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అందరు దేండి ముందుగా ప్రాముఖ్యంగా బాప్తిసాలు తీసుకున్న వారు దేండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు చదువుతారా? బాప్తిసాలు తీసుకున్న వారు బాగా చదవాలి, చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందటియు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. మొట్టమొదటిగా బాప్తిసాలు తీసుకున్న వారు చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే నిర్జీవ క్రియలు మీరు విడిచిపెట్టాలి. ఈ లోకములో మరి దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా, పాప సంబంధమైన కార్యాలన్నీ కూడా, శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా మీరేం చేయాలి? విడిచిపెట్టాలి. తర్వాత దేవునందరి విశ్వాసమును బాప్తిస్మమునకు వచ్చిన బోధయు. ఇప్పుడు విశ్వాసములో మీరు అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యాన్ని బాగా మీరు చదవలసిన వారు కూర్చున్నారు. హస్త నిక్షేపణ ద్వారా మరి దైవ సేవకులుగా, పెద్దలుగా మీ ఆ తలల మీద చేతులుంచి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తాడు. అప్పుడు మీరు శక్తి పొందుతారు, బలం పొందుతారు. ఈ లోకంలో జీవించడానికి దేవుని యొక్క ఆత్మ కంచిగా దేవుడు మీకు వేయబోతున్నాడు. హస్త నిక్షేపణలో మరి దేవుడు చేసే ఆ ప్రక్రియ, ఆ కార్యము మీరు గుర్తించాలి. కాబట్టి హస్త నిక్షేపణ ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూస్తూ వచ్చిన అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 6వ వచనం. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. మేము ప్రార్థన చేసి వారి మీద చేతులుంచరి. అంటే యేసుప్రభు వారు మరి శిలువ మరణం పొంది భూస్థాపన చేయబడి పునరుత్థానం ద్వారా తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 మంది అపోస్తలులు సంఘములో చేర్చబడినటువంటి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారు అపోస్తుల ఎదుట నిలబెట్టారు. ఎవరిని? రక్షణ పొందిన వారిని అపోస్తుల దగ్గర తీసుకొస్తే వారు ఏం చేశారు? వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఎందుకొరకంటే మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంచె మరి అవసరం. కాబట్టి 8వ అధ్యాయం 17-18 వచనాలు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా ఏం పొందుకున్నారంట? ఇప్పుడు వరకు చెప్పింది అదే. వారి మీద చేతులుంచగా వారు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్నారు. కాబట్టి హస్త నిక్షేపణ చాలా ప్రాముఖ్యమైనది.
వారి మీద అంటే మీ మీద రక్షణ పొంది బాప్తిసాలు తీసుకున్న వారి మీద పెద్దలు దైవ సేవకులు మరి చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు మీరేం పొందుకుంటారు? పరిశుద్ధాత్మను పొందుకుంటారు. దాని కొరకే ఈ హస్త నిక్షేపణ కార్యక్రమం ఉంటుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందరు తీయండి. తిమోతి మొదటి పత్రిక 17-18 వచనాలు. అమ్మ తీశారా మీరు? బాప్తిసాలు తీసుకున్నవారు ఒకరు చదవండి, మీలో ఒకరు చదవండి. 4:14 మొదటి తిమోతి 4:14. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా అమ్మ సరిగ్గా చదువు. ప్రవచనముల మూలమున అమ్మ సర్లే, ఇంకెవరైనా చదవండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును. ఇప్పుడు పెద్దలు ఎప్పుడైతే హస్త నిక్షేపణ చేశారో మరి అపోస్తలులు హస్త నిక్షేపణ చేసినప్పుడు ఏం కలిగింది? పరిశుద్ధాత్మతోటి నిండుకున్నారు. ఇప్పుడు అపోస్తలులు లేరు, అపోస్తలుల కాలం అయిపోయింది. ఇప్పుడు సంఘాలు వచ్చినాయి. యేసు ప్రభువు వారు పునరుత్థానుడైన తర్వాత సంఘాలు వచ్చినాయి. అంటే వారి మూలంగానే ఆదిమ అపోస్తలుల మూలంగానే ఈ సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు పెద్దలు మీ మీద హస్త నిక్షేపణ చేస్తే నీలో ఉన్నటువంటి వరాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ వరాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేసినప్పుడు దాన్ని ఏం చేయకూడదు? అలక్ష్యం చేయకూడదు. ఒకవేళ దేవుడు నీకు ఏ తాళంతి ఇచ్చాడో మాకు తెలియదు, దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో మాకు తెలియదు. ఇప్పుడు దేవుడు ఆత్మ ద్వారా మీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు నీలో ఉన్నటువంటి వరాన్ని నువ్వు అలక్ష్యం చేస్తే, ఆత్మీయంగా నీ వరాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే నువ్వు నష్టపోతావు. కాబట్టి దేవుని సంఘంలో చేర్చబడినటువంటి నీవు దేవుని యొక్క సంఘములో ఏ అవసరం ఉందో, నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడు, ఆ వరము దేవుని సంఘములో వినియోగించుకున్నప్పుడు నీ ద్వారా సంఘము ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా ఈ సంఘములో దేవుడు చేయవలసిన పని దేవుడు జరిగించుకుంటాడు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. హస్త నిక్షేపణం వలన నీకు కలిగినటువంటి దేవుని కృపావరం జ్ఞాపకం చేయబడుతుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అర్థమైంది కదా? కాబట్టి ఈ సంఘములో మీరు ఏ సంఘములో? బెరాకలో కాదు. ఏ సంఘములో? క్రీస్తు స్వరక్తమిచ్చి కొన్నట్టి ఆ సంఘములో మీరు ఎలా చేర్చబడ్డారు? అవయవాలుగా, అంగములుగా, సభ్యులుగా చేర్చబడ్డారు. క్రీస్తు స్వరక్తమిచ్చి కొన్నటువంటి ఆ సంఘములో దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, ఏ తలంత ఇచ్చాడో ఆ సంఘములో నువ్వు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసినప్పుడు దేవుని సంఘములో నువ్వు చేయవలసిన పని కానీ, దేవుని సంఘంలో నువ్వు చేయవలసినటువంటి ఏదైనా కానీ నువ్వు చేయటానికి నువ్వు సమర్పించుకోవాలి, నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్తాలు తీసుకుని మీ నలుగురికి సహాయం చేయను గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో బాప్తిస్మ కార్యక్రమం పాల్పొంది మా నలుగురు సహోదరులు బట్టి స్తుతిస్తున్నాము. వారి చుట్టూ మీరు కంచిగా ఉండండి. సంఘంలో వారిని అంగములుగా చేసినని ప్రేమ కొరకే వందనాలు. ఈ సమయంలో దైవ సేవకులంగా, బాధ్యత గల సహోదరులంగా వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేయబోతుండగా వారి చుట్టూ మీరు కంచి వేసి వారిలో ఉన్నటువంటి వరాలు వారికి తెలియజేసి నీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని
యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థి స్తుతించి వేడుచున్నాము తండ్రి. రండి, ఒక్కొక్కరి దగ్గరికి కొంతమంది సేవకులు బాధ్యతల సోదరులు రండి. తిమోతి రా, నువ్వే చెప్పు. స్టీవెన్ అన్న, ఆగత్తుపాలెము దైవ సేవకులు, తర్వాత ప్రసాద్ అన్న స్థానిక సంఘస్థులు, జెరూసలేం మినిస్ట్రీ ప్రసాద్ అన్న, చింతపర్రు బాబ్జీ అన్న, బెనడ్, మండపేట దైవ సేవకులు. ఒక నలుగురు చెప్పండి అన్న. తిమోతి, ముందుగా ఒక నలుగురు పేర్లు చెప్పండి. స్టీవెన్ అన్న, బాబ్జీ అన్న, ఆగత్తుపాలెం దైవ సేవకులు, ప్రసాద్ అన్న. రండి. చేసేదెవరు? ప్రార్థన చేసేదెవరు? తిమోతి గారు. అన్న స్టీవెన్ అన్న. ఓకే. పేరమ్మా దయచేసి గమనించండి. మారు మనసు పొందక పూర్వం మరి సహోదరి పేరు వీరమ్మగా ఉన్నది. ఇప్పుడు నూతన జన్మ బాప్తిసం తీసుకున్న తర్వాత మరి వీరమ్మ అనే సహోదరి పేరు సలోమిగా మరి మార్చడం జరిగింది. దయతో మీకు గమనించండి. అమ్మా వీరమ్మ గారు, మీకు సలోమి అంటే ఇక్కడ సలోమి, అక్కడ వీరమ్మ కాదు, ఇంకొకటే పేరు మీరు. ఓకేనా? సలోమిగా పెట్టారమ్మా. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ రీతిగా ప్రభు మా తండ్రి బాప్తిస్మ కార్యక్రమంలో బెరాక ప్రార్థన మందిరం మీ దాసులు తిమోతి గారి ద్వారా ఆత్మీయంగా బలపరచబడి సంఘంలో మరి నీ వాక్యం విని నీ వాక్యములకు విధేయత చూపించి ఈ 2025వ సంవత్సరము మార్చి నెల ఈ 24వ తారీఖున ఈ మధ్యాహ్న సమయంలో మరి బాప్తిస్మ ఇచ్చింది సహోదరి మరి వీరమ్మ గారు. ఆమెకి ఇప్పుడు సలోమిగా మరి నూతన పేరు కూడా ఇచ్చున్నారు కనుక మరి ఆత్మీయంగా ఆ బిడ్డ మరి నీ సంఘంలో ఒక అంగముగా చేర్చబడింది కనుక, క్రీస్తు అనే సంఘంలో మీ స్వరక్తం ఇచ్చామని సంపాదించుకున్నారు కనుక, ప్రభు సార్వత్రిక సంఘంలో ఒక అంగముగా బిడ్డ చేయబడి ఉన్నారు కనుక, ప్రభు మా తండ్రి ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవా, ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ ప్రభు మా తండ్రి వాక్యానుసారంగా జీవించి నిత్య జీవం వారు స్వతంత్రించుకున్నట్లుగా వారి ముందు జీవితాలు సిద్ధపరచండి, భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి. క్రమముగా వారు ఏదైతే ప్రమాణములు చేస్తున్నారో మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాటన్నిటిని కూడా వారు జీవితాంతము నెరవేర్చి మీ నిత్యత్వం కొరకు వారిని సిద్ధపరచవలసిన ప్రార్థన చేసుకుంటున్నాం. ఇప్పుడు వారు మరి ఒంటరిగా లేరని, సంఘములో వారు అంగముగా ఉన్నారని మేమందరం కూడా దైవదాసులంగా మా చేతులు ఈ బిడ్డ మీద ఉంచి మేము ప్రార్థన చేస్తున్నాం గనక ఈ బిడ్డ ఆత్మీయంగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా మంచి నేలపడిన విత్తనం వలె ఫలించి అభివృద్ధి పొంది ప్రభువా నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు బిడ్డ సిద్ధపరచు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి బాప్తిస్మ వాగ్దానము సోదరి సలోమికి మేము ఇస్తున్నాము. అమ్మ విను, నీకు దేవుడిచ్చిన వాగ్దానం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఇంకొక 5 పేర్లు చెప్పండి, మీరు వెళ్ళిపోండి. బెనాల్డ్, మండపేట దైవ సేవకులు నాని, ఇంకా స్థానిక ప్రసాద్ అన్న. 2 సేవకులు, 2 బాధ్యతల సోదరుల పేరు చెప్పండి. సత్యనంద ఆయన పనిలో ఉన్నాడు కదా, రండి ప్రార్థన చేసేదారు.
బ్రైనార్డ్ ప్రార్థన చేస్తాం. మోకరించగలిగితే మోకరించి అమ్మ మోకరించారు కదా, క్లుప్తంగా చేయండి. ప్రేమగల మా పరువు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బేరక ప్రార్థన మందిరం ద్వారా తండ్రి నీ బిడ్డలు దేవా తండ్రి రక్షణ పొంది మారుమనసు పొంది ఈ దినము బాప్తిస్మ సాక్ష్యములో వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానం బట్టి స్తోత్రములు. దేనాన్ని జ్ఞాపం చేసుకుని తల్లి గర్భములో ఉండగానే ఆయన పాపిగా జీవించి పాపంలో పెరిగి పాపంలో ఉన్నప్పుడు ఈ వాక్యం ద్వారా బిడ్డను దర్శించి ఈ దినము బాప్తిస్మ సాక్ష్యంలో మీరు అందించిన కృపకే వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డకు కొరకే ప్రభు పరలోక రాజ్యంలో సిద్ధపరిచిన వరాలు పొందడానికి మేమందరం కూడా సేవకులుగా తండ్రి మేము చేసి ప్రార్థన చేస్తుండగా ప్రభు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి దేవుని మందిరంలో అనుగ్రహించినటువంటి పరిశుద్ధ వరాలు బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ తన జీవితకాలం అంతా కూడా సంఘముతో ప్రభు ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించడానికి నీ పరిచయం చేయడానికి తను ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డకు సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అన్న కాకినాడ సాల్మన్ మోషే ఏం పేరు? తేజశ్రీ. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవానికి స్తుతులు. మానవులమైన మమ్మను ప్రేమించి మా పక్షముగా మీరు చేస్తూ ఉన్నటువంటి నీ కార్యములను బట్టి వందనాలు. అపాత్రులము అయోగ్యులము ఎన్నికలేని వారము దేవా, మీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమునకు మమ్మల్ని లోబర్చుకుని నీ ప్రజగా నీ స్వాస్థ్యముగా నీ సొత్తైన జనాంగంగా మమ్మల్ని అంగీకరించిన దాని కొరకే వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రియమైన బిడ్డ తేజస్త్రీ కొరకు ప్రార్థిస్తున్నాను. తన పక్షంగా మీరు చేసిన కార్యములన్నిటి కొరకు వందనాలు. యుక్త వయస్సులో మీరు జ్ఞాపకం చేసుకుని దయలను మా తండ్రి నీ బిడ్డగా చేసుకున్నారు, నీకు వందనాలు. సార్వత్రిక సంఘములో తనను కూడా మీరు ఒక అంగముగా చేస్తున్న దాని కొరకే వందనములు చెల్లిస్తూ ఉన్నాను. తన కొరకు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు లేక వర్తమానం కొరకు వందనాలు. ఇక నుండి తాను ఎదుర్కొనవలసిన సమస్తమైన పరిస్థితుల్లో, అది సంతోషకరమైనవి లేక శ్రమకరమైనవి బాధకరమైనవి కూడా సమస్తములో కూడా తన పక్షంగా తండ్రి సంఘము ప్రార్థించుటకు ఆదరించుటకు దయలను మా తండ్రికి అనేక రకాలుగా సహకరించుడు కొరకే సంఘము తన కొరకు ఉన్నది అని తను గుర్తించి ఓ మా తండ్రి ముందుకు సాగిపోయే దాని కొరకే కృపనిమ్మని దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. తను ఒంటరిది కాదు, ఒకవేళ కుటుంబంలో లేక తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో తనకు సహకారులు ఉండకపోవచ్చు, కానీ సంఘములో ప్రభా సేవకుడు ఉన్నాడు, సంఘం ఉంది, దేవ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రభు తన కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. అది గుర్తించి తాను ఎరిగినట్లుగా నీ కృపనిమ్మని కోరుచున్నాం. అదే సమయంలో ప్రభు నీ దాస్తులముగా తన కొరకు ప్రార్థించేవారమని బిడ్డ తలపై చేతులుంచి ప్రార్థిస్తూ ఉంటుండగా మమ్మల్ని అంగీకరించండి. కడవరకు దేవ ప్రకటన 2:10 ప్రకారముగా నమ్మకముగా తన విశ్వాసమును కొనసాగించుకునే శక్తి తేజస్త్రీకి అనుగ్రహించమని కోరుచు యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట వినయముతో ప్రార్థించి వేడుకొనిచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తేజస్వికి బాప్తిస్మ వాగ్దానం. నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు సాక్షిగా ఇచ్చేది. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనములు స్తోత్రములు. ఇంతవరకు బాప్తిస్మ సాక్ష్యములు బాప్తిస్మలలో హస్త నిక్షేపంలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకే వందనాలు. బాప్తిస్మలు తీసుకున్న 4 సహోదరులకు మీ శిలువ రక్తం కంచిగా వేసి దుష్టుడు అపవాది ఈ లోకములో నుండి వారిని వేరు చేయకుండానట్లుగా పరలోకపు తండ్రి అయినటువంటి నిన్ను హత్తుకొని ఈ లోకంలో నీ కొరకు ఎన్ని శ్రమలు కష్టాలు అవమానములు నిందలు వచ్చినా కూడా నీ కొరకు నిలబడి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మా ప్రియ సహోదరులకు కావాల్సినటువంటి ఆత్మధైర్యము
ఆత్మశక్తి, ఆత్మబలము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మా ప్రియ సహోదరుల చుట్టూ కంచిగొండి వారిని బలపరిచి వారికి తోడుగుండమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క బాప్తిస్మ సాక్ష్యంలో పాలు పొందినటువంటి దైవ సేవకులు, స్థానిక సంఘము, ఆయా స్థలాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు వారందరిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉదయకాలం నుండి ప్రభా మరి మధ్యాహ్నం వరకు జరిగినటువంటి బహిరంగ సువార్తలో మీరు సహాయపడుతుంది ప్రేమ కొరకై నేను స్తుతిస్తూ నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థి స్తుతించి వేడుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, బాప్తిస్మ సాక్ష్యంలో పాలు పొందిన సహోదరులకు, ఇక్కడ చేరిన దైవ సేవకులు, స్థానిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. బోలో యేసు మహారాజ్ కి జై. బాప్తిస్మ కార్యక్రమంలో పాల్పొందిన సహోదరులు నిత్య రాజ్యముకు సిద్ధపరిచిన యేసు ప్రభు వారికి జై. బెరాకా వాసి యేసు ప్రభు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి ప్రకటనలో గమనించండి. మరి